షూటింగ్ స్కెచ్ లో డైరెక్టర్ గా చేసే మన భాస్కర్ ఈ రోజు యాక్టింగ్ చేయబోతున్నారు. డైరెక్షన్ వచ్చి ఇంకొకరు చేయబోతున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో, ఈ కథ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with Asam Api. ఎవడో ఒక్కడి కింద బతకడం తప్ప మాకేం చేత కదండి. నీ ఇప్పటి వరకు ఈడి కింద బతుకు, ఈడిప్పుడు చచ్చాడు. ఈడి ప్లేస్ లోకి నువ్వు వస్తావా? ఆడి కాకపోతే ఈడి కాకపోతే నా అమ్మ మొగుడని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే బోటుకు తల చెప్పిన బోటుకు బలవు. సముద్రంలోని కెరటాలు ఎరుపు రంగు పోసుకుంటాయి. ఒక్క అడుగు అమ్ముకొని మరి వస్తున్నారు సార్. ఫోటోలే వద్దు. ఓహో, ఇదంతా కళ. అదే కదా, కల్లోనే ఇలాంటివి జరుగుతాయి. వద్దు తర్వాత ఏం చేస్తున్నారు? ఏదో పెర్ఫార్మెన్స్ చేసినట్టు కళ వచ్చింది. పర్ఫార్మెన్స్ రష్మి, పర్ఫార్మెన్స్ అంట. రోజా గారు పర్ఫార్మెన్స్ అంట. మను గారు పర్ఫార్మెన్స్. నువ్వెందుకు ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు? మీ డిక్షనరీలో లేని పదాన్ని వాడుతున్నారే ఫస్ట్ టైం. చూడు, ఇండస్ట్రీలో నా టాలెంట్ ని గుర్తించేవాడు, నాలో టాలెంట్ ని బయటికి తీసేవాడు ఎక్కడొక్కడ పుట్టే ఉంటాడు. వాడు వస్తాడు. వాడు వచ్చిన రోజు నాలోంచి నటుడు బయటకు వస్తాడు. గెట్ అవుట్. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఏయ్ డైరెక్టర్, సిట్ డౌన్ మ్యాన్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మరి ఇండస్ట్రీలో ఇంత అమాయకం సరిపోదు. అలాగే తొక్కేశారు నన్ను. మిమ్మల్ని తొక్కారు సార్. లోపలికి తీసిరాదే. ఏంటి సబ్జెక్ట్ ఏంటి సార్? అంటే భయం వేస్తుంది సార్. అలా భయపడకు, కూల్. ఏం పేరు నీ పేరు? జస్ట్ మినిట్ సార్. నిమిషం అయింది, చెప్పయ్యా. జస్ట్ మినిట్ సార్. నీ పేరు జస్ట్ మినిట్. నైస్ నేమ్ యార్. ఓకే, స్టోరీ? దీంట్లో స్టోరీ ఏం లేదు సార్. బేసికల్గా మీరంతా మీరు పర్ఫార్మెన్స్. ఐ లైక్ దట్. ఎస్ సార్. ఎందుకంటే మీరు జబర్దస్త్ లో చేసే ఆ పర్ఫార్మెన్స్ లేవైతే ఉన్నాయి సార్, నిజంగా నా భూతో నా భవిష్యత్. చెప్పానా నన్ను ఎవడో ఒకటి గుర్తిస్తాడని చెప్పానా సార్? నాకు ఎంత కాలుతుందంటే సార్, ఒకప్పుడు కృష్ణకు కాలుతుంది సార్ మీరు చేస్తుంటే. మనం ఎవరితో చెప్పుకోవాలి? ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే సార్ మీరు బయటికి వెళ్తే సార్ అమ్మాయిలు మిమ్మల్ని ఊపిరి తీసుకున్నవారు సార్, పడిపోతారు సార్ మీద. నేను ఒప్పుకోనండి, ఇది ఎట్లా కుదురుతుంది? నాకు ఇష్టం లేదు. ఇలాంటి జోకులు మన సినిమాలో చాలా ఉంటాయి సార్. జోకు అనుకున్నా, మా ఆయనకి అంత సీన్ లేదు. బ్లాక్ బస్టర్ తర్వాత కలుస్తా. వెళ్ళిపో డైరెక్టర్ గారు. ఐ వాంట్ పర్ఫార్మెన్స్. దే నీడ్ ఆల్సో సార్. రేపు లొకేషన్ లో కలుస్తున్నాం. అంబర్పేట, మల్లెపల్లి, మలకపేట, టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాల. వీడు మన ఇంటికి వచ్చినోడేనా? గుడ్ మార్నింగ్ సార్. ఎవడు ఇందాక ఎవడో ఫ్లోర్ లో గట్టిగా అరిసాడు. ఎవడమ్మాడు? నాకు నాయిస్ అంటే చాలా ఇష్టం ఉండదు. మెయింటైన్ దట్. పిలిపించండి హీరోయిన్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. సార్ సీన్ చూసుకున్నా సార్. చూసుకున్నాను. ప్రాంప్టింగ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయ్యా. కొంచెం ముందుకు రా. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను ప్రేమించా. నా మనసులో నువ్వు ఎప్పటికైనా సరే. సార్ అంత అతి అయిపోతుంది. న్యాచురల్. ఓకే, రెడీ. యాక్షన్ చెప్పు. రెడీ సార్. కెమెరా సార్. కెమెరా లేదు సార్. కెమెరా లాగా చేసేస్తా సార్. కెమెరా. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఐ లవ్ యూ. ఎంతకన్నా ఎవరు తగ్గిస్తాడో నాకు అర్థం కాదు. ఇంకా తగ్గించాలా? కొంచెం తగ్గి న్యాచురల్ ఉండాలి. నాకు న్యాచురల్ అంటే నాకు అర్థం కావట్లేదు. డైలాగ్ ఏముంది? ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకుండా ఉండలేను, నువ్వు లేకుండా బతకలేను. ఐ లవ్ యూ. ఇంతే. ప్రియా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకుండా బతకలేను. ఐ లవ్ యూ. యాక్షన్ చెప్పలేదు సార్. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకుండా ఉండలేను. ఐ లవ్ యూ. సార్, ఆర్టిస్ట్ మార్చండి.
క్లీన్ గా అండర్ ప్లే సార్, అండర్ ప్లే యూ కెన్ రెడీ కెమెరా యాక్షన్. ప్రియా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా ఉండలేను. ఐ లవ్ యూ. కిందకు చూస్తున్నారు మీరు, మీకు అర్థం కావట్లా. సరిగ్గా చేయి. ప్రియా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా ఉండలేను. ఐ లవ్ యూ. నెక్స్ట్ అంటే అడుక్కునేవాడు సార్. నేను చేస్తా సార్. అయ్యో బాబు బ్లాక్ అండ్ వైట్ సినిమా, కలర్ సినిమా. ఫీల్ అవ్వు. నేచురల్ అండర్ ప్లే కూల్ స్పాట్. ఓకే రెడీ. బాబు బాధపడకు, 10 రూపాయలు. ఇంకా డల్ చేయి. లైటింగ్ డల్ చేయడానికి డల్ అంటే కొట్టు డైరెక్టర్ మర్యాద లేకుండా కొట్టు. బాధపడకు బాబు, 10 రూపాయలు నేను ఇస్తాను. నెక్స్ట్. అమ్మ చచ్చిపోయింది సార్, బాధపడాలి. బాధపడు. చచ్చిపోయావబ్బా, ఇక్కడ కొడుకుని వదిలేసి వెళ్ళిపోయావబ్బా. అమ్మా అబ్బా బ్లాక్ అండ్ వైట్ పర్ఫార్మెన్స్ నాకు వద్దు. చిన్న ఐబ్రోస్ డౌన్. చిన్ డౌన్. నోస్ డౌన్. నో సార్. Yes. Here you are. Action. అమ్మా చచ్చిపోయావమ్మా. ఏం చేస్తున్నావు నువ్వు? ఒరే, మా ఆవిడ శపథం చేసి వచ్చారా పర్ఫార్మెన్స్ అని. ఒక్క పర్ఫార్మెన్స్ చేస్తున్నావు నువ్వు. నీకు అంత అండర్ కావాలి. కూల్ కమ్ ఆన్. అమ్మ చచ్చిపోయావా, నేను వదిలి నేను ఉండలేను. వెళ్ళు. సార్ అయిపోయింది సార్ సీన్. సార్ క్లైమాక్స్ సార్, నీకు మ్యారేజ్ సెటిల్ అవుతుంది, నన్ను వదిలేయని చెప్పాను. రాజు మన ప్రేమను పడిచిపో రాజు, నువ్వు వేరే పెళ్లి చేసుకో. కట్. ఎంతమందిని మర్డర్ చేస్తారు ఇప్పుడు? సెటిల్ గా ఉన్నారు. అది సెటిల్ ఎవరు అన్నారా బాబు నీకు? సరిగ్గా చెయ్. కెమెరా యాక్షన్. రాజు నువ్వు ఓపుక నల్లి, నేను ఎందుకు కానీ అటు దొబ్బుతాడు నన్ను వచ్చి. రెడీ కెమెరా యాక్షన్. రాజు మన ప్రేమను పడిచిపో, నువ్వు వేరే పెళ్లి చేసుకో, నేను కూడా చేసుకుంటా. సూపర్. టేక్ ఓకే. ఏం చేశానని రా ఓకేకి. ఈ సీన్ లో మీ లవర్ చనిపోతుంది సార్, కింద పడుకుంటారు సార్. మీ లవ్ చచ్చిపోయిందన్న విషయం మీ ఇంట్లో తెలియకూడదు, వాళ్ళ ఇంట్లో తెలియకూడదని దాచుకుంటారు సార్ లోపల. కోపం బాధను దాచుకుంటారు. కానీ ఆనందాన్ని వ్యక్తం చేయాలి, ఎందుకంటే బయటకు ఎవరు తెలియకూడదు. చించి ఆరేస్తాయి. ఏం అడిగాను సార్, మీరు ఏం చేస్తున్నారు సార్? నాకేంటంటే అన్ని నవరసాలు లోపల ఉండిపోయి ఒక కన్నీటి బొట్టు ఇక్కడ వచ్చి ఆవిరైపోవాలి సార్. ఇక్కడికి వచ్చి ఆవిరైపోవాలా? అరే నేను ఆర్టిస్ట్ అనుకున్నావా, గ్రాఫిక్ డిజైనర్ అనుకున్నావా? లేదు సార్, మన సినిమా టైటిల్ ఆవిరి. ఎక్కడ జస్టిఫై అవుతుంది సార్. సో వన్ మోర్. రెడీ 3 2 1 కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. సార్ ఐస్ ఇమ్మంటారా సార్? ఒక్క నిమిషం పైకి వాట్ యు వాంట్. నువ్వు వితౌట్ మ్యూజిక్ చేసి చూపిస్తా. నువ్వు చెప్పు ఎక్స్ప్రెషన్ ఒకటి. రా ముందురా, నువ్వు లెన్స్ క్లోజ్ లో పెట్టరా. రెడీ. చెప్పు. బాధ, జాలి, ఆక్రోశం, భయం. ఒక సెకండ్ గ్యాప్ ఇవ్వరా. ఎక్స్ప్రెషన్ అంత టప్ప చెప్పేస్తే ఎవరు చేయగలరు? ఎంత గ్యాప్ లో ఆడియన్స్ కూర్చోరు సార్ సీట్లలో. దొబ్బేస్తారు బయటికి. నువ్వు డైరెక్టర్ వేనా? ఎస్ సార్. నువ్వు డైరెక్టర్ అయితే చేసి చూపించరా, నేను చేస్తా. చూడరా. రెడీ సార్. రెడీయా? రోలింగ్ సార్. ఇది పర్ఫార్మెన్స్. చేయరా, చేయి. బ్యాకప్. ఏం చేయమంటావు మరి ఇప్పుడు? ఆర్టిస్ట్ మార్చండి. ఆర్టిస్ట్ మార్చం కూడా తెలుసు సినిమా. సార్
రోజా గారు ఎలా అనిపించింది? ఈ మధ్య కాలంలో అన్ని స్కిట్ లో భాస్కర్ అందరి దగ్గర తిట్టించుకోవటం స్టార్ట్ చేసాడు. ఏంటో వర్కౌట్ అవుతుందన్న. శ్రీను గారి టాలెంట్ అది. నువ్వే నవ్వేసుకుంటున్నావు అండి తిడుతుంటే కొడుతుంటే. కానీ చాలా ప్లస్ పాయింట్ మీకు సీను రావటం. సో మంచి స్క్రిప్ట్ రాయటమే కాదు, దానికి కరెక్ట్ ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసుకోవడం కూడా సూపర్ బాగుంది. మనో గారు మంచి స్క్రిప్ట్ అండి. క్యారెక్టరైజేషన్ కరెక్ట్ గా ఎలివేట్ అయింది. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్.